అయ్యా అయ్యా, సీట్లు ఉంటాయో ఉండవో? ఏంది స్వామి ఇంతమంది ఉన్నారు? అయ్యా, 5 నిమిషాలే ఉంది, 5 నిమిషాలే ఉంది, స్టార్ట్ అవుతుంది ట్రైన్. పోవాలి పోవాలి పదవా. ఎక్కడం ఒక టాస్క్, మళ్ళీ సీటు దొరకడం ఒక టాస్క్, మళ్ళీ దిగడం కూడా ఒక పెద్ద టాస్కే. నేను ఎంత పిచ్చాను అంటే, హలో హలో, మరి సరికొత్త బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసా. ఈరోజు నేను డైరెక్ట్ యలహంక స్టేషన్ నుంచి స్టార్ట్ చేస్తున్నా వీడియో. ఇంకా 2 days లో దీపావళి ఉంది. ఈరోజు శనివారం. ఈరోజు నేను జనరల్లో అనంతపూర్కి ట్రావెల్ చేయబోతున్నా. బస్ స్టాండ్కి పోలేదు, మమ్మల్ని ఇక్కడే సంతే సర్కిల్ దగ్గర దిగిపోమన్నారు. అయ్యా అయ్యా, సీట్లు ఉంటాయో ఉండవో? మేము స్టార్ట్ అయింది లేట్ గా స్టార్ట్ అయ్యాం. మళ్ళీ ఇక్కడ యలహంక దగ్గరికి వచ్చినాక సంతే సర్కిల్ ఉంటుంది కదా, బస్సులు అక్కడే ఆపేసి మమ్మల్ని దిగిపోమన్నారు. ముందర ఊరేగింపు పోతుంది, వినాయకుడి ఊరేగింపు. మేము ముందే దిగేసాము. సో ఈరోజు శనివారం, ఖచ్చితంగా ఈరోజు స్టేషన్ లో జనాలు ఎట్లున్నారో చూపిస్తా. నేను ఈ రోజు యలహంక నుంచి అనంతపూర్కి ట్రావెల్ చేయబోతున్నా. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 17604 యలహంక కాచిగూడ ఎక్స్ప్రెస్. అప్పుడే సీట్లన్నీ ఫుల్ అయిపోయినాయి. జనరల్ టికెట్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాను ఇప్పుడు కౌంటర్ దగ్గరికి. ఏంది స్వామి ఇంతమంది ఉన్నారు? ఈ రోజు అవుతుందారా? ఆడ స్టేషన్ లో జనరల్ టికెట్ తీసుకుందామని చూసాము. ఎంత మంది ఉన్నారంటే జనాలు, బాబా. అందుకే మేము కొంచెం స్టేషన్ నుంచి దూరం, కొంచెం ముందుకు వచ్చి మేము టికెట్స్ బుక్ చేసుకుంటున్నాం యూటీఎస్ యాప్ లో. సో అది కూడా సర్వర్ సరిగ్గా పనిచేయడం లేదు, మా టైం బ్యాడ్. ఇంకా మేము టైం అవుతుంది, ఇంకా 10 నిమిషాలే ఉంది. మేము త్వరగా వెళ్ళి పోవాలి, ట్రైన్ ఎక్కాలి, లేకపోతే మిస్ అవుతాం. వెళ్దాం పదా. పరిగెత్తులే, పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు. యా, 5 నిమిషాలే ఉంది, 5 నిమిషాలే ఉంది, స్టార్ట్ అవుతుంది ట్రైన్. పోవాలి పోవాలి పదవా. పదలే పదలే పదలే. జనరల్ లో అయితే అస్సలు ఖాళీ లేవు. మేము టికెట్ అయితే తీసుకున్నాం, మాకు ప్లేస్ అయితే లేదు, ఉండదు. ఇంకా నిలబడాలి. సో ఎక్కడైనా సీటు దొరికితే కూర్చుంటా, లేదంటే ఇట్లే నిలబడి జర్నీ చేయడమే. 3.5 hours కదా, పెద్ద మ్యాటర్ కాదు. ఆంటీ వస్తాను. ఇప్పుడే స్టేషన్ నుంచి స్టార్ట్ అయింది.
అన్న కంప్లైంట్ పెట్టాలి మనం. ఈ వీడియో నేను పెనుగొండలో తీశాను. ఈ వీడియోలోనే నేను మాట్లాడిండేది రికార్డ్ అవ్వలేదు, అంటే మైక్ ఆన్ చేసుకోలేదు. ఆ సైడ్ కొత్తగా మ్యానుఫ్యాక్చర్ చేసిన కియా కార్స్ అన్ని రెడీగా ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ చేయడానికి. ఆ లెఫ్ట్ సైడ్ 2 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, అది డైరెక్ట్ ధర్మవరంకి వెళ్ళిపోతాయి. కానీ మనం ఇప్పుడు పుట్టపర్తి సైడ్ వెళ్తున్నాం, అంటే రైట్ సైడ్ వెళ్తున్నాం. ధర్మవరం స్టేషన్కి రీచ్ అయ్యాం. అరే ఒక 10 మినిట్స్ ముందుగానే వెళ్తామని సంబరపడే లోపే స్టేషన్ అవుటర్ బయట ఆపేశారు. ఇప్పుడు 10 మినిట్స్ డిలేతో స్టేషన్కి వచ్చింది. ఇంకా పెనుగొండ హిందూపూర్ కూడా 10 మినిట్స్ డిలేతో వచ్చింది. నేను ఎంత పిచ్చోన్నంటే మైక్ ఆన్లో ఉందనుకొని నేను పెనుగొండలో మాట్లాడినాను, బట్ అది రికార్డ్ అవ్వలేదు. అప్పుడప్పుడు జరుగుతుంటాయి ఇలా. ఈ జనరల్ ట్రైన్లలో ఎక్కడం ఒక టాస్క్, మళ్ళీ సీటు దొరకడం ఒక టాస్క్, మళ్ళీ దిగడం కూడా ఒక పెద్ద టాస్క్. ఇన్ని టాస్కులు ఎదుర్కొని ఫైనల్ గా అనంతపూర్కి వచ్చేసాను. అనంతపూర్ లో దిగాను. టైం ఇప్పుడు 8 దాటింది. 8:15 8:10 అట్లా అవుతుంది. బెంగళూరు నుంచి అనంతపూర్కి రావాలంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్, ఎందుకంటే 3.5 hours లోనే మనం అనంతపూర్ రీచ్ అవుతాం. ఎక్కువ స్టూడెంట్స్ వస్తారనమాట, స్టూడెంట్స్, ఎంప్లాయీస్. సో పెద్దగా వీడియోస్ ఏం తీయలేకపోయాను జనరల్లో కాబట్టి. కొంచెం ఇబ్బంది అయింది. సో అప్పటికి ట్రై చేసి తీసాను కొన్ని. సో నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ కాచిగూడ ఎక్స్ప్రెస్. బెంగళూరు నుంచి ఇవి తెచ్చుకున్నాను తినడానికి. రూమ్లో ఉంటే వేస్ట్ అయిపోతాయని ఇంటికి తెచ్చుకున్నాను. దీని కాస్ట్ ఎంత ఉంటుందో ఒకసారి గెస్ట్ చేయండి కామెంట్ సెక్షన్లో. అలాగే నెక్స్ట్ వీడియో ఏం చేద్దామో కామెంట్స్లో మెన్షన్ చేయండి, చూద్దాం.